మనిషి కష్టాలతో జీవిస్తే ఎంతో సుఖం ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారు, నిజమండి. మనం సంతోషం కోరితే కష్టాలు వస్తాయి, కష్టంని కోరుకుంటే సుఖాలు వస్తాయి. నా నిత్య జీవితంలో నేను ఏమనుకోను, కానీ ఏదొచ్చినా తట్టుకునే మనసత్వం నా తల్లిదండ్రులు, నా గురువు నేర్పించారు. కాబట్టి ఎవరు నన్ను బాధ పెట్టాలనుకున్నా వాళ్ళు బాధలు పడిపోతారు. నన్ను ఎవరైనా అవమానించాలనుకుంటే వాళ్ళంతా అవమానంలో పడిపోతారు. నన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు. హేళన చేయాలి అనుకున్న వాళ్ళందరూ నన్ను 10 మందిలో ఉంటే వాళ్ళు 1000 మందిలో హేళన గురవుతారు. ఎందుకంటే మనం మంచిగా ఉంటాం. ఎవరి వాళ్ళు మంచిగా ఉంటారో అనుకోవచ్చు, కానీ నేను వీలైనంత వరకు ఎవరిని నొప్పించను, నవ్వించడమే నా పనిగా పెట్టుకుంటాను. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సంస్కారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. భరించే తత్వం ఎక్కువ నాకు. కాబట్టి మనం బాధల్లో ఉన్నప్పుడు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరికి కూడా చెప్పకూడదు. చెప్పాము అంటే వారు ఏదో ఒక సందర్భంలో దాన్ని ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను పెద్దగా ఎవరికి చెప్పుకోను. ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మాటల్లో అలా చెప్పడమే తప్ప ఇంకోలా నేను చేయను. చాలామంది మనల్ని బాధ పెట్టినప్పుడు మనం మౌనంగా ఉంటారు. ఇంకొందరు ప్రతిఘటన చేస్తారు, ఘర్షణ దిగుతారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నవాడికి చట్టం ఏ విధంగానైనా దాన్ని మలుచుకొని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉండొచ్చునేమో, కానీ మధ్య తరగతి వాడికి అవమానాలు, నిందలు పడినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆ విషయంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడో మనకు ఎవడైనా అలా తగిలితే వదిలేస్తే ఆ రుచి మళ్ళీ మనకి ఎప్పుడోసారి ప్రకృతి ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ఈరోజు వాడు తాత్కాలికంగా విజయం పొందవచ్చునేమో, కానీ శాశ్వతమైన విజయం కాదు. శాశ్వతమైన విజయం ఎవరిదంటే మనదే. కాబట్టి దాని మీద మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. వాడు ఎవడైనా బాధ పెట్టినా వదిలేయండి. వాడే కర్మ అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడికి ఏంట్రా, వీడికి ఇంత అవమానం చేసినా, ఇంత నిందలు వేసినా, ఇంత దెబ్బ కొట్టినా కూడా వాడు నవ్వుతూనే ఉన్నాడు, బయట తిరుగుతున్నాడు అనుకోవాలి. వాడు కుంగిపోతుంటాడు లోపల, పైకి మాత్రం నా వల్ల అయింది అనుకుంటుంటాడు. కాబట్టి జీవితంలో అన్నిటినీ భరించే తత్వాన్ని అలవర్చుకోండి. ఏమీ కాదు. అంతటికంటే ప్రధానం ఏంటంటే వ్యూహం ఉండాలి. వ్యూహం లేకపోతే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనం ఒక అంశం మీద ముందుకెళ్తున్నప్పుడు వ్యూహం ఉండాలి. ఏంగైతే చూద్దాం, చూద్దాం లేదు, వచ్చినాక ఏం చేసేది ఏముండదు, జరగాల్సింది జరిగిపోతుంది. కాబట్టి వ్యూహం కూడా ప్రతి వ్యక్తికి ఉండాలి. ఒక్కటి మాత్రం నిజమండి, ఏదొచ్చినా నవ్విస్తూ ఉండండి, అదే విజయం. అలా వ్యవహరించే వాళ్ళకి దేవుడు శాంతితో పాటు కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఇస్తాడు. చూడండి, 1 ఏడాది పాటు భరించండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇట్లు మీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా, కర్నూలు.